సరే ఫైనల్గా ఏంటి లోకేష్ గారిని ఎలా చూస్తున్నారు? మా భావితరం నాయకుడు, భవిష్యత్ నాయకుడు, భవిష్యత్ తరాలకి తన పాదయాత్ర ద్వారా మార్గనిర్దేశం చేశాడు. నేను ఒకప్పుడు ఎవరో నా దగ్గరికి ఆయన ఒక లెక్చరర్, మీ నాయకుడు ఇప్పుడు వీళ్ళు ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అంటారు చూడండి, మీ నాయకుడు ఇప్పుడు ఫ్రూట్ఫుల్ లీడర్ అండి అన్నాడు. అదేంటి సార్ ఫ్రూట్ఫుల్ లీడర్ ఏంటి అని అడిగాను. లీడర్లో ఫ్రూట్ఫుల్ లీడర్ ఏంటి? ఎక్సలెంట్ లీడర్ అంటారు, లేకపోతే ట్రెమండస్ అని అనొచ్చును, ఇంకా వేరే పదాలు అన్నీ ఉన్నాయి కదా. ఇదేంటంటే నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి మీ నాయకుడు, మీ యువ నాయకుడు లైబిలిటీ. ఈరోజు లోకేష్ బాబు పార్టీ లోకేష్ బాబుకి లైబిలిటీ, అందుకనే ఆయన ఫ్రూట్ఫుల్ లీడర్. అర్థమైంది కదా? ఓకే. సో సింపుల్, అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైపోయింది. సో తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎంత అవసరమో అంతకు మించి ఆలోచనలు కూడా ఉన్నాయి. రేపు భవిష్యత్తులో మళ్ళీ ఈ రాష్ట్రానికి నాయకత్వం ఇవ్వగలిగే సామర్థ్యం, సమర్థత ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ బాబు గారు. అయినా ఇప్పుడు రేపు మేము మరి జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తున్నారు. పొత్తు ధర్మాన్ని పాటిస్తారు. ఓటు ట్రాన్స్ఫర్ అయిద్దంటారా? తప్పనిసరిగా అండి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఆయన అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. ఏమని? వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అర్థం ఏంటండి? వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదు. ఈ క్రమంలో ఈరోజు తెలుగుదేశం జనసేనలో ఉన్నటువంటి నాయకులం కానీ, కార్యకర్తలం కానీ, అభిమానులం కానీ మేము ఆలోచన చేయాల్సిందేంటి? మా నాయకులు ఇచ్చేటటువంటి ఆదర్శాలని, మా నాయకులు ఇచ్చేటటువంటి ఆదేశాలని మేము శిరసాహించడం. ఒకవేళ రేపు సీట్లు నిర్ధారణలో కూడా నా అభిప్రాయం నేను చెప్తాను. నా ఆమదాల వలస నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఎవరైనా రవికుమార్ గారి కన్నా ఆయన ఒక పాయింట్ ఎక్కువ ఉన్నాడు, గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అనుకున్న దగ్గర జనసేన అభ్యర్థికే ఇవ్వాలి. ఎక్కడైనా సరే తెలుగుదేశం అభ్యర్థి ఒక పాయింట్ ఎక్కువ ఉన్నాడు జనసేన అభ్యర్థి కన్నానంటే గెలిచే అవకాశం ఉంది దగ్గర తెలుగుదేశం అభ్యర్థికే ఇవ్వాలి. దీనిని రెండు పార్టీలో ఉన్న నాయకులు ఆహ్వానించాలి, గౌరవించాలి. రెండు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల అభిమానులు కూడా గ్రహించాలి. అప్పుడే వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు కావాలి. మేము జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నాడు, మేము వైనాట్ పులివెందులు అంటున్నాం. సరే, మొత్తానికి ఆముదాల వలసలో వైనాట్ ఆబ్వియస్లీ. ఓకే. ఎందుకనంటే గతసారి నా ఓటమి రాంగ్ క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయి. 14 అలాగే జరిగింది, 19 అలాగే జరిగింది, సారీ 9 అలాగే జరిగింది, 19 అలాగే జరిగింది. కాబట్టి రేపు నేను ఓటర్ని ఎడ్యుకేట్ చేస్తాను. ఓకే. సరే, రాష్ట్ర ప్రజానీకానికి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి వారికి ఆముదాల వలస ప్రజానీకానికి ఏం చెప్తారు, ఏం మెసేజ్ ఇస్తారు? మా శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఈ జిల్లా బాగుండాలి. ఈ జిల్లా బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని తెలుగుదేశం జనసేన పొత్తులో వస్తున్నటువంటి రేపు ఎన్నికలకు మీ ముందుకు వస్తున్నటువంటి దీనిని అందరూ ఆశీర్వదించాలి. ఓకే. అలాగే నా ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రజానీకానికి ప్రత్యేకించి నేను గడిచిన 5 సంవత్సరాల్లో రాత్రి పగలు పనిచేశా, నిజాయితీగా పనిచేశా. మీరు ఇందాక మొట్టమొదట అన్నారు అధికారుల మీద దూకుడు. నాది దూకుడు కాదు, నా వాయిస్కి బేస్ ఎక్కువ. బూతులకు కూడా ఏం లేవు, కాస్త నా వాయిస్కి బేస్ ఎక్కువ. వాయిస్లో బేస్ ఉంది. ఆ బేస్ వలన నేను మామూలుగా మాట్లాడినా ఈరోజు ఇప్పుడు మీరు నేను పిచ్చాపాటి మాట్లాడుకుంటాను, దీంట్లో కూడా కాస్త వాయిస్ నాది గట్టిగానే ఉంది కదా. అటువంటిది ఆటోమేటిక్గా నేను ఏ వాయిస్తో మాట్లాడినా ప్రజల సంక్షేమం కోసం, ఎందుకంటే నా కర్తవ్యం, నేను ప్రజానాయకుడిగా ఉన్నాను. నా కర్తవ్యం ఏంటి? ప్రజల సమస్యల పరిష్కారమే నా కర్తవ్యం. సమస్యల పరిష్కారానికి
పరిష్కరించే బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యవస్థలు వాటి కోసం పనిచేయనప్పుడు అది సక్రమంగా పనిచేయనప్పుడు ఓకే వాటిని సక్రమంగా పనిచేయించే విధానంలో తీసుకొని వెళ్ళడమే ప్రజాప్రతినిధిగా నా బాధ్యత. నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను తప్ప నాకు ఉద్యోగస్తులు ఎవ్వరూ వ్యతిరేకులు కారు. ఈ రోజు వరకు నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క ఉద్యోగం మీద కూడా అసలు నేను ఒకరిని ట్రాన్స్ఫర్ చేయమని కూడా ఎప్పుడు చెప్పాలి. ట్రాన్స్ఫర్ చేయమని ఒత్తిడి చేయటం లేదా ఒత్తిడి అని కాదు. నా అభిప్రాయం ఏంటంటే చాలా మందికి, అంటే నేను ఇంకో రకంగా అనడం లేదండి, ఈ కొంతమందికి చట్టాల మీద, జీవోల మీద, బిజినెస్ రూల్స్ మీద అవగాహన తక్కువ ఉన్నప్పుడు, గౌరవం లేకపోవటం, అవగాహన కల్పించవలసిన బాధ్యత తెలిసిన, నాకు కొద్దిగా చదువుతాను నేను ప్రతిదీ. నాకున్న అలవాటు ఏంటంటే చిత్తు కాగితాన్ని కూడా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒకసారి ఇంపార్టెంట్ ఉంటే చదువుతుంటారు. నాకు అదొక అలవాటు. కాబట్టి నేర్చుకుంటాను. నేర్చుకునేది ఎవరైనా తప్పు చేస్తే తప్పనిసరిగా నువ్వు నేర్చుకోవాలి, నీ డ్యూటీ అది అని చెబుతాను. అంతే తప్ప నాకు ఎవ్వరి మీద కూడా ఎటువంటి ఇది లేదు. ఉద్యోగులకి సహాయం చేసేది నేనే, ఉద్యోగస్తులను ఆదరించేది నేనే, ఉద్యోగస్తులకు అండగా నిలబడేది నేనే. ఉద్యోగస్తులు తప్పులు ఉంటే, ఎవరైనా ఎక్కడైనా ఉంటే అరాకొర సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను తప్ప వాళ్ళ మీద అజమాయిషీ కానీ, పెత్తనం కానీ, లేదు అవినీతి కానీ చెయ్యను. ఇంతవరకు చేయలేదు. ఎన్ని కేసులు ఉన్నాయి? 9 కేసులు ఉన్నాయి. ఇంకా నాకు తెలియకుండా ఏదో నిన్న మొన్న ఎవరో ఇంకొక 2 దగ్గర నుంచి మీ మీద కేసులు ఉన్నాయి సార్ అని చెప్పి ఎవరో వచ్చారు పోలీస్ స్టేషన్. ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యారు? ఎన్నిసార్లు? నేను అరెస్ట్ 5 సార్లు అయ్యాను. జైలు వరకు వెళ్ళలేదు, కోర్టు వరకు వెళ్ళి బెయిల్తో బయటకు వస్తున్నారు. బెయిల్తో బయటకు వచ్చా. నేను చేసినటువంటిది మీరు కాకపోతే చూడండి. మీ మేనమామ గారు ఇచ్చిన గిఫ్ట్లు అవన్నీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా? తప్పనిసరిగా. వయసు పైబడినట్టుంది. లేదు, మనిషి చనిపోయినంత వరకు ఓకే తను చేసిన తప్పులు బతికుండగానే తెలియాలి. నేను ఇందాకే చెప్పాను మీకు, నా వ్యక్తిగత విరోధి ఈ భూమి మీద ప్రపంచంలో ఎవరైనా ఉన్నారనంటే అది ఒక్క తమ్మినేని సీతారామే. తప్పనిసరిగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. ఇలాగే ఉంటుందా? ఇలాగే ఉంటుంది. ఎందుకంటే కఠినంగా అంటే ఆయన చేసినటువంటి, రేపు నేను ఆమదాలవలస నియోజకవర్గ ప్రధానికాని కానీ, జిల్లా ప్రధానికాని, రేపు పోలీస్ స్టేషన్లో ఒక సెల్ ఏర్పాటు చేస్తా. తమ్మినేని సీతారాం మోసం చేసి దండుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది అయితే దండుకున్నారో, తమ్మినేని సీతారాం వల్ల అన్యాయానికి గురైన వాళ్ళు, తమ్మినేని సీతారాంకి అవినీతికి బలైపోయిన వాళ్ళు, మీరందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి కంప్లైంట్ ఇస్తే తదుపరి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేపు ఒక సెల్ ఓపెన్ చేసి కంప్లైంట్ల ఆధారం కేసులు నమోదు చేస్తారు. కంప్లైంట్లు వాళ్ళు ఇచ్చిన ఆధారంగా అందులో నిజానిజాలు పరిశీలించి ఎవరు అధికార యంత్రాంగం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పరిశీలించి తప్పనిసరిగా చట్టం తన పని తను చేస్తుంది కదా. చాలాసార్లు మాట్లాడుతుంటాడు డమాబుసుల సీతారాం, చట్టం దాని పని చేస్తుందని. మరి రేపు కూడా చట్టమే కదా ఉంటుంది, చట్టమే కదా పరిపాలన చేస్తుంది. మరి చట్టం పని దాని పని చేయాలి కదా. రేపు అది చేయనిస్తాం. అంటే మీ మేనమామ కంటే మీ మేనలుడు కూడా అంతే స్పీడ్గా ఉన్నట్లున్నాడు కదా. నాకు తెలిసి వాడికి ఏ అవగాహన లేనటువంటి వ్యక్తి. వాడు బహుశా 5 నిమిషాలు ఖచ్చితంగా నిలబడలేడు. అయితే వాడు ఏమనుకుంటాడంటే పులికి మచ్చలు ఉన్నాయని చెప్పి వాడు వాతలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అంటే నేను పులిని అని చెప్పడం. కానీ జనం తెలుసు ఈడు నక్క, పులిని చూసి వాతలు పెట్టుకుంటున్నాడు. ఈడు వాతలు పెట్టుకుంటే ఈడు వల్లే కాలిపోతుంది. ఈరోజు పరిస్థితి అదే. అంతేనంటారు. అంతకు మించి ఏమీ లేదు అక్కడ. విషయం అయితే ఏమీ లేదు. కాబట్టి నేను వాళ్ళందరి వల్ల కూడా ఈరోజు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మా ఆమదాలవలసలో కాస్త వైశ్య కమ్యూనిటీ ఉంటా. మాకు ఒక ఆయన పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. తమ్మినేని సీతారాం మొట్టమొదటి రోజుల్లో ఆయనకు ఒక ఇల్లు ఇచ్చి ఆమదాలవలస పట్టణంలో మీరు ఇక్కడ ఉండండి ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి. అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటిది ఒక ఆస్తి, ఒక 5-10 కోట్లు చేసేటువంటి ఆస్తిని వాళ్ళతో ఒక తగువ ఏదో ఉందంటే ఉభయల్ని పిలిచి బలవంతంగా వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు కూడా చేశారు. అంటే ఇది ఒక ఎగ్జాంపులే చెప్తారు. ఇలాంటివి అనేకం అంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఎంతో మందికి నోటీసులు పంపించి, ఒక ఆమె పాపం నా దగ్గరికి వచ్చింది. వాళ్ళ ఆయనతో తిరిగేవాడు, వాళ్ళ ఆయన చచ్చిపోయాడు. ఆ సైట్ ఆమె పేరు మీద ఉంది.
మీ ఆయనకి నాకు భూమి అమ్మేశాడు, ఉమ్, 80 లక్షలు ఇచ్చేసాము, ఉమ్, నువ్వేమో డబ్బు నాకు రిజిస్ట్రేషన్ చేయని ఉమ్. ఆమెకి వీళ్ళు ఒక లీగల్ నోటీస్ పంపించారు. భూ అది సైట్ ఏమో ఆమె పేరు మీద ఉంది. ఓకే. అంటే ఆయన చనిపోయాడు కదా, బతికిలేడు కదా. ఇలాంటి అనేక ఉదంతాలు ఉన్నాయి. మొత్తానికి కంప్లైంట్లు అయితే, కేసులు అయితే ఇలాంటివి చాలా ఉన్నాయి. సెల్ సెల్ రేపు సెల్ ఓపెన్ చేయిస్తా ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని, ఉమ్, రేపు పవన్ కళ్యాణ్ గారిని, ఆ ఇద్దరు నాయకులు కూడా అడిగి ఉమ్, రేపు ప్రత్యేకించి ఉమ్. దురాగతాలు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేయొచ్చు అయితే మరి సెల్. చేయొచ్చు, తప్పనిసరి చేయాలి, ఓకే. ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. ఓకే. ఆ? ఓకే. సెల్ ఓపెన్ చేసి ఓకే. వాళ్ళ తాలూకా వాళ్ళ వలన ఎవరైతే ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, ఉమ్, వాళ్ళ అవినీతికి బలైపోయిన వాళ్ళు, ఉమ్. మీరు ఫిర్యాదులు ఇస్తే ఈ ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఓకే, రైట్. కోన రవికుమార్ గారు, థ్యాంక్ యూ అండి. చాలా అంశాల గురించి స్పష్టమైనటువంటి అంశాలు. తెలుగుదేశం పార్టీ గ్రంథాలయం ఎక్కడుందంటే కోన రవికుమార్ గారి దగ్గర ఉంటున్న లైబ్రరీ, అలాంటి సమాచారాన్ని అందిస్తూ ఉన్నారు. రెండు ముఖ్యమైనటువంటి అంశాలు. ఎవరైతే వైసీపీ రహిత ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పని ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారో, ఆ ఆశయాలని, ఆ నిర్ణయాలని, తెలుగుదేశం పార్టీ అధినేత చెప్పేటువంటి నిర్ణయాలని కూడా ఆ పార్టీ నాయకత్వం, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా వైసీపీ రహిత ప్రభుత్వాన్ని తీసుకురావాలి అనేటువంటి అభిప్రాయంతో పాటు, ఎక్కడైతే గతంలో జరిగినటువంటి ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే తమ్మినేని సీతారాం చేసినటువంటి, స్పీకర్ చేసినటువంటి అవినీతి, అక్రమాలు, అరాచకాలపై ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము, ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ బాధితులందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు వెళతామని, ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి సంక్షేమం ఏంటి, అభివృద్ధి ఏంటి, గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి, ప్రజలు ఆలోచించుకొని నిర్ణయించుకొని ఓటు వేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. గత అభివృద్ధిని, ఇప్పుడు అభివృద్ధిని ప్రజలు పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కోన రవికుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్.